ఏపీ ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రతిరోజు జరిగిన పనులపై సమీక్షిస్తోంది. ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సుమారు 3.5 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తోంది. కృష్ణా పుష్కర పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. సో ఇక్కడ కృష్ణా పుష్కరాల్ని పురస్కరించుకొని విజయవాడలో శ్రీవారి నూతన నమూనా ఆలయాన్ని ఇక్కడ నిర్మించనున్నారు. విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్ స్థలాన్ని ఎంపిక చేయడం అయితే జరుగుతోంది. మరి మనం ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ నెలాఖరు కల్లా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి శ్రీవారి నమూనా ఆలయాన్ని సిద్ధం చేసి వచ్చే నెల ఆగస్టు 7వ తేదీ నుంచి ఇక్కడ ఈ ఆలయాన్ని స్టార్ట్ చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నారు. అయితే ఈ మొత్తం ఏర్పాట్ల పనులన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థాన జేఈఓ శ్రీనివాస్ రాజ్ గారికి అప్పగించారు. ఆయన ఏర్పాట్లన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసి వచ్చే నెల 7వ తారీఖు నుంచి 7వ తేదీ నుంచి ఆగస్టు 7 నుంచి ఇది ప్రారంభించాలి. నూతన నమూనా శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రారంభించాలని చెప్పి ఇక్కడ నుంచి అదే లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా ఇవన్నీ కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడ మనం చూడొచ్చు, అక్కడ టీటీడీ కళ్యాణ మండపాన్ని ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ పిల్లలందరూ కూడా ఆడటం జరుగుతుంది. ఆ ఏరియాలో ఇప్పుడు నిత్యం అన్నదాన భోజన సదుపాయం అన్నమాట. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతిరోజు 30,000 మందికి అన్నదాన భోజన సదుపాయం కల్పిస్తున్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా అటు లాస్ట్ చూడొచ్చు, అటువైపున రేకుల షెడ్లతో కొన్ని టెంట్లా వేయడం జరిగింది. అవన్నీ కూడా భక్తులు సేద తీరడానికి వచ్చిన భక్తులందరికీ కూడా చాలా రష్గా ఉండటంతో ప్రతిరోజు 70,000 మంది ఇక్కడికి వస్తారని అయితే వీరు అంచనా వేస్తున్నారు. ఆ 70,000 మంది కూడా చాలా మంది కొంతమంది సేద తీరడానికి వచ్చి అక్కడ టెంట్లను వేయడం జరిగింది. అందులో సేద తీరొచ్చు. అలాగే అటువైపు కూడా కళ్యాణ మండపానికి సంబంధించి అంటే భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు అటువైపు కూడా జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ఇక్కడైతే చూసుకోవచ్చు, పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇంకా ఇక్కడ శ్రీవారి నిత్య అన్నదానం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కృష్ణా పుష్కర యాత్ర బయలుదేరి అక్కడి నుంచి ఒంటిమిట్ల, అహోబిలం, అలాగే శ్రీశైలం వద్ద నుంచి శ్రీవారి నమూనా ఇక్కడకు చేరుకోనుంది. సో ఇక్కడకు చేరుకున్న తర్వాత ఆగస్టు 4వ తేదీ కల్లా శ్రీవారి నమూనా ఇక్కడికి చేరుకుంటుందని తెలియజేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రతిరోజు అంటే ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ నమూనా నిర్మాణం ప్రారంభమైపోతుంది. ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలని ఇక్కడైతే శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి స్టార్ట్ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే శ్రీవారి ఆర్జిత సేవలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా ఈ 12 రోజులు ఆర్జిత సేవలు చేయాలని అయితే ఇక్కడ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా పిల్ల పాపలతో వచ్చే వారందరికీ కూడా ఇక్కడ షెడ్లని ఏర్పాటు చేశారు ఇక్కడ సేద తీరడానికి. అదేవిధంగా నిత్యం 30,000 మందికి అన్నదానం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిరోజు 70,000 మంది భక్తులు ఇక్కడికి వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఖచ్చితంగా జరుగుతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది అంటే కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకైతే కృష్ణా పుష్కరాల్లో స్నానం ఆచరించడంతో పాటు అక్కడ అమ్మవారిని తరిస్తూ అలాగే ఇటు వచ్చి అయ్యవారిని కూడా తరించవచ్చనే ఆనందాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి విజయవాడలో. కెమెరామెన్ ఈశ్వర్తో స్వప్న, ఎన్టీవీ, విజయవాడ.